హలో అండి. అందరూ డిన్నర్ కంప్లీట్ చేశారా? అండ్ ఇందాక ఒక మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా! వంట చేస్తుంటే గ్యాస్ అయితే అయిపోయిందని. ఇంకా గ్యాస్ అయితే నిండు సిలిండర్ ఉంది. బట్ అది సెకండ్ ఫ్లోర్ పైన ఉంది. దాన్ని తీసుకొచ్చే అంత రిస్క్ అయితే చేయలేను. వెయిట్ అయితే మోయలేనని చెప్పాను కదా! ఇంకా మా వారు వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్ నుండి తీసుకొని వచ్చి ఫిక్స్ చేసి మళ్ళీ వంట చేద్దాము. మటన్ కర్రీ చేస్తుండగా సిలిండర్ అయిపోయింది కదా అనుకున్నాను. బట్ 1.5 అవర్ అయితే ఎదురు చూశాను మా వారి కోసం. బట్ ఇంకా తను రాలేదండి. పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారు. నైట్ కొంచెం అర్లీగా తినిపెట్టి వాళ్ళకి పడుకోబెడితేనే మార్నింగ్ అర్లీగా లేస్తారని చెప్పేసి ఇంకా రిస్క్ చెయ్యొద్దు అనుకుంటూనే సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళి ఇంకా నిండుగా ఉన్న సిలిండర్ని కింది వరకు తీసుకొని వచ్చి ఫిట్ చేశానండి. ఇంకా వీరుగారు వచ్చిన తర్వాత సెల్ఫ్ లోపల అయితే పెట్టించాలి. ఫిట్ చేసి ఇంకా కుక్కర్ పైన మూత అయితే పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను స్టవ్ని. ఇంకా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా దించేసి తినడమేనండి. అండ్ ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మనం ఎంత కొన్నిసార్లు ఏ పనులు అయితే చేయొద్దు అనుకుంటామో ఆ పనులు కంపల్సరీగా చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. సో ఇదండి ఇవాల్టి మ్యాటర్. నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. ఉంటాను.